ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పీసీ కమిషన్ రిపోర్టును నిలిపివేస్తూ సంచలన తీర్పునిచ్చింది. నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టరాదని న్యాయస్థానం ఆదేశించింది. పీసీ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పీసీ కమిషన్ రిపోర్టును నిలిపివేస్తూ సంచలన తీర్పునిచ్చింది. నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టరాదని న్యాయస్థానం ఆదేశించింది. పీసీ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పుకు సంబంధించి మనతో ఫోన్ లైన్లో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి సుమన్ గారు. నమస్తే అండి. సుమన్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరంపై ఎన్నో ఆరోపణలు చేసింది, అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈరోజు హైకోర్టులో ఇచ్చిన తీర్పుతో ఒక క్లారిటీగా ఒక స్పష్టమైన తీర్పు వెలువరించింది. దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? చెప్పండి. మేము మొదటి నుండి చెప్తున్నామండి, కమిషన్లు ఏర్పాటు చేయడము, విచారణలు చేయడము గత ప్రభుత్వాల మీద ఇది భారతదేశంలో సర్వసాధారణం. మేము కూడా విద్యుత్ రంగానికి సంబంధించి కానీ, ఈ నీటిపారుదల రంగానికి సంబంధించి కానీ, ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించి కానీ ఎలాంటి విచారణకైనా సిద్ధము. మేము ఏ తప్పులు చేయలేదు. 10 సంవత్సరాల్లో తెచ్చిన తెలంగాణను మంచిగా చేయడానికి మేము కష్టపడి పనిచేస్తున్నాం తప్ప మేము ఎక్కడ కూడా అవినీతి చేయలేదు, ఎలాంటి తప్పులు చేయలేదని మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వము మమ్మల్ని బదనాం చేయడానికి, కక్ష సాధింపు చర్యలు భాగంగా ప్రజల దృష్టిని మరల్చడానికి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ, ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, బీసీ డిక్లరేషను, రైతు డిక్లరేషను, యూత్ డిక్లరేషను, వీటన్నిటిని అమలు చేసే సత్తా లేక, అమలు చేసే ఉద్దేశం లేక రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడానికి గత ప్రభుత్వంపై నెపం నెట్టే విధంగా అనేక కమిషన్లు ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇది ఘోష్ కమిషన్ కాదు, ఇది ఘోస్ట్ కమిషన్ అని చెప్పి మేము గతంలోనే చెప్పినాం. కమిషన్ ఏర్పాటు చేయడం వేరు కానీ ఆ కమిషన్ ఏం చేసింది అనేటటువంటిది ముఖ్యం కదా. ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్టు ఏ రకంగా ఇచ్చింది అనేది ముఖ్యం కదా. ఆ కమిషన్ ఏం చేసింది, రేవంత్ రెడ్డి ఏం రాసిస్తే అదే రిపోర్ట్ రూపంలో పొందుపరిచి బయటకి ఇచ్చింది తప్ప ఆ కమిషన్ కొత్తగా అవినీతిని వెతికింది లేదు, తప్పులను వెతికింది లేదు, ఎక్కడ తప్పు జరిగినట్టుగా నిర్ధారణ అయ్యింది కూడా లేదు. కేవలం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా కక్ష సాధింపు చర్యలు భాగంగా మా కేసీఆర్ గారిని, మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని గతంలో వాళ్ళే అన్నారు కదా, 83,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి మా మీద ఏదైతే దుష్ప్రచారం చేసిరో దానికి ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లాగా ఈ కమిషన్ రిపోర్టును వాడుకునే ప్రయత్నం చేశారు తప్ప ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు అది చెత్త బుట్టలు వరేయడానికి కూడా పనికిరాదు. అది చిత్తు కట్టతో సమానం ఆ రిపోర్ట్ అని చెప్పి మేము మొదటి నుండి చెప్తూనే ఉన్నాం. ఇవాళ హైకోర్టు కూడా స్పష్టంగా అదే చెప్పింది. ఏ ప్రభుత్వమైనా ఈ దేశంలో కమిషన్లు ఏర్పాటు చేయొచ్చు. భారతదేశంలో జనతా ప్రభుత్వం వచ్చినాక అప్పుడు కమిషన్లు ఏర్పాటైనాయి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులకు సంబంధించి, తర్వాత బాబ్రీ మసీద్ అల్లర్ల విషయంలో పివి నరసింహారావు గారి కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వివిధ అంశాల్లో ఈ దేశంలో అనేక కమిషన్లు ఏర్పాటు చేసినాయి. అనేక రాష్ట్రాలు వివిధ కమిషన్లు ఏర్పాటు చేసినాయి. కనుక ఆ కమిషన్ నిజాన్ని నిర్ధారించి ఏ రకమైనటువంటి రిపోర్ట్ ఇచ్చింది అనేటువంటిది, అది నిష్పక్షపాతంగా పారదర్శకంగా రిపోర్ట్ ఇచ్చిందా లేదా అనేటటువంటిదే ముఖ్యం. ఈ అంశంలో ఇక్కడ జరిగింది కాళేశ్వరం విషయంలో ఈ కమిషన్ చేసింది ఏం లేదు. రేవంత్ రెడ్డి ఏం రాసిస్తే దాన్ని రిపోర్ట్ రూపంలో ఇచ్చారు.
అది చెత్తబుట్టలో కూడా పారేయడానికి పనికిరానటువంటి రిపోర్టు. ఇవాళ ఇంకో మాట కూడా నేను టీ న్యూస్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఎలాంటి అది లేదు, ఇది కంప్లీట్ ఇల్లీగల్ ఈ కమిషన్ రిపోర్టు, దీనికి శాంటిటీ లేదని హైకోర్టు చెప్పింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్నటిదాకా గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కూలిపోయిందన్నారు. 3 సంవత్సరాల వీళ్ళ పాలనలో మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ రిపేర్ చేయకుండా, తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా, తెలంగాణ భూములన్నింటినీ ఎండబెట్టి, మళ్ళా ఇవాళ దిక్కులేక, గత్యంతరం లేక, అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళా మొన్న 20వ తారీఖు నాడు మేడిగడ్డకు పోయి బ్యారేజులు రిపేర్ చేస్తామని, కాళేశ్వరం నీళ్లు తెలంగాణ రైతులకు ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దాంతోనే అర్థమైతా ఉంది కదా, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయనా కాదా? రేవంత్ రెడ్డి చెప్పిండు, కాంగ్రెస్ ప్రభుత్వమే సభ పెట్టి చెప్పింది అక్కడ. సో కొత్తగా దాంట్లో ఏం లేదు, కేవలం మా ప్రభుత్వం మీద బురద జల్లడానికి, ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసీఆర్ గారిని బదనం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కమిషన్ తప్ప ఇంకోటి కాదు. ఈ కమిషన్ కి ఎలాంటి శాంటిటీ లేదు. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనివార్యంగా తప్పనిసరి పరిస్థితులలో కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది గతంలో నుండి మేము చెప్తున్నాం. కేసీఆర్ గారు అయితే స్పష్టంగా చెప్పారు, 32 పళ్ళల్లో ఒక పన్ను ఊడిపోతే మొత్తం పన్ను ఊడబీక్కోం కదా, రిపేర్ చేసుకొని మిగతా ప్రాసెస్ నడిపించుకుంటాం కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఒక చిన్న కాంపోనెంట్. అన్నారం ఉంది, సుందిల్ ఉంది, ఎల్లంపల్లి ఉంది, మిడ్మానేర్ ఉంది, తర్వాత ఎల్ఎండి ఉంది, పైన ఎస్ఆర్ఎస్పి ఉంది, కింద రంగనాయక్ సాగర్ కానీ, తర్వాత అంతగిరి కానీ, ఇటు గంధమల్ల బసవాపూర్, మధ్యలో కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు. ఈ పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఈ బ్యారేజ్ల సమాహారము, అనేక టన్నెల్స్, సబ్ స్టేషన్స్, పంపింగ్ స్టేషన్స్, వేలాది కిలోమీటర్ల పొడవైన పైప్ లైన్లు, కాలువలు, ఇదంతా కలిపితే కాళేశ్వరం సమాహారం కదా ప్రాజెక్టు. కేవలం ఒక మేడిగడ్డ బ్యారేజ్ని పట్టుకుని మనం దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. చివరికి అనివార్యంగా ఒప్పుకొని దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు డెఫినెట్ గా ఇది ఒక మంచి తీర్పుగా మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది ధర్మం గెలిచిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఓకే, రైట్. సుమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.